చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే అసెంబ్లీకి TV9 రాకూడదంట, NTV రాకూడదంట, 10 TV రాకూడదంట, సాక్షి రాకూడదంట. వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానల్లో మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి, లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు, చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు, PAC చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు, వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు, గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. అంటే వీళ్ళ చైర్మన్, వీళ్ళ డిప్యూటీ చైర్మన్, వీళ్ళే సీఎం, వీళ్ళే డిప్యూటీ సీఎం, అంతా వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్. అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ప్రణాళికలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి. నిన్న ఎంత బాధేసిందంటే పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని 2 చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు.